ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ ఫిబ్రవరి 11 నుంచి 17వ తేదీ వరకు గోచార ఫలితాలను తెలుసుకునే ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉందనే విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి జన్మస్థానంలోనే శని సంచారం చేస్తున్నాడు. జన్మరాశిలో ద్వితీయంలో రాహువు, తృతీయంలో గురుడు, అష్టమంలో కేతువు, లాభంలో శుక్రుడు, అలాగే వ్యయంలో రవి, కుజ, బుధులు సంచారం చేస్తున్నారు. 13వ తేదీ నుంచి రాత్రి రవి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు. మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి 11వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ కాలంలో చాలా వరకు కూడా శరీర సుఖాన్ని మీరు ఎక్కువగా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. ఆదాయం కూడా బాగుంటుంది. మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘంలో మీ పేరు ప్రతిష్టలు అనేవి ఇనుమడిస్తాయి అనే విషయాన్ని గమనించాలి. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అలాగే విలువైన వస్తువులను కూడా మీరు సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీకు నచ్చిన, మీరు మెచ్చిన వస్తువుల్ని మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీకు బహుమతిగా ఇవ్వడం కూడా జరుగుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 12వ తేదీ మధ్యాహ్నం నుంచి 14వ తేదీ సాయంత్రం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకు కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అనవసరపు ధన వ్యయం అవుతుంది. ఈ అనవసరపు ధన వ్యయం అవ్వటం వల్ల మీరు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే మనం దేనికి ఖర్చు పెడుతున్నాం, ఎందుకు ఖర్చు పెడుతున్నాం, దేనికి ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలనే ప్రశ్న వేసుకుని మీరు జాగ్రత్తగా కనుక మీ ఖర్చులను అదుపులో చేసుకుంటే కనుక కొంతమేర శుభ ఫలితాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మాట విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి. వాళ్ళతో ఆచితూచి మాట్లాడండి. ఒకవేళ అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా వాళ్ళతో ఆచితూచి మాట్లాడండి, లేకపోతే మౌనంగా ఉండిపోయండి. అంతేగాని మీ నోటికి వచ్చినట్లు కనుక మాట్లాడితే ఖచ్చితంగా మీ కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి. కుటుంబ సభ్యులకి మీకు అభిప్రాయ భేదాలు వస్తాయి. దానివల్ల ఇబ్బంది, కొత్త సమస్య వస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి 14వ తేదీ సాయంత్రం నుంచి 16వ తేదీ రాత్రి వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి మీకు. ఎందుకంటే మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే వాటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు, ధైర్య సాహసాలు మీకు వస్తాయి. ఎలాంటి పరిస్థితినైనా మీరు ధైర్యంగా ఎదుర్కొనే పోరాట పటిమ మీకు పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ సోదరిమణులు కూడా, మీ కుటుంబ సభ్యులు కూడా మీరు చేస్తున్న పనికి సహాయ సహకారాలు అందిస్తారు. మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీకు ఇష్టమైన వారితో, మిమ్మల్ని అభిమానించే వారితో, మిమ్మల్ని ఆరాధించే వాళ్ళతో మీరు ఎక్కువ సమయం గడపడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా, అంటే ఆత్మవిశ్వాసంతో మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 16వ తేదీ రాత్రి నుంచి 17వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా
సాధ్యమైనంత వరకు బంధువులతో విద్వేషాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బంధువులతో గొడవలకు కానీ, వాగ్వివాదాలకు కానీ, ఘర్షణలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దిగకూడదు. అలాగే మనస్సు దేని మీద కూడా ఏకాగ్రత అనేది ఉండదన్న విషయాన్ని గమనించాలి. అంటే మీరు ఏం చేద్దామన్నా కూడా దాని మీద మీరు ఏకాగ్రత పెట్టలేరు, కాన్సన్ట్రేషన్ చేయలేరు. దానివల్ల ఏంటంటే మీరు ఊహించకుండానే అవన్నీ కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలు ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ విఫలం చెందినప్పుడు ఆటోమేటిక్గానే మీరు కొంచెం మానసికమైన అశాంతికి గురవుతారు, మనస్తాపానికి గురవుతారు అనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క బంధుమిత్రులతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఏదో కారణంగా, ఏదో ఇబ్బంది కారణంగా, ఏదో సమస్య కారణంగా అవి ఆగిపోవటమో లేకపోతే కాలాతీతమో జరగడం వల్ల ఏంటంటే మీకు ఒక రకమైన వైరాగ్యం ఏర్పడుతుంది. ఏంటి ఎంత చేసినా ఏ ఫలితాలు రావట్లేదు, ఇది చేసి అనవసరం ఒక రకమైన వైరాగ్యం ఏర్పడి మొత్తానికే మీరు ఆ పనులన్నీ కూడా చేసే ప్రయత్నం చేయకుండా వాటిని నిలుపుదల చేస్తారు అన్న విషయాన్ని గమనించాలి. అలా నిలుపుదల చేస్తే కనుక ఖచ్చితంగా మరిన్ని సమస్యలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మీరు నెరవకుండా మీరు ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారంలో ఈ రాశికి చెందిన జాతకులకి ధనానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ధనం బ్రహ్మాండంగా మీకు చేతికి అందుతుంది, అన్ని రకాలుగా కూడా మీకు చేతికి అందుతుంది. అయితే ఖర్చుల విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖర్చులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ సినిమా, టీవీ కళారంగాల్లో ఉండే వాళ్ళకి ఈ పాలు, టెక్స్టైల్స్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. అలాగే సినిమా, టీవీ కళారంగాల్లో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ కెరీర్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త కొత్త అవకాశాలను కూడా వీళ్ళు చేజిక్కించుకొని మరింత అభివృద్ధి సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి 19వ తేదీ నుంచి 13వ తేదీ నుంచి రవి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు. అంటే 13వ తేదీ వరకు కూడా రవి ఈ రాశి వాడికి 1000 స్థానంలో సంచారం చేస్తాడు. ఈ 1000 స్థానంలో సంచారం చేసినప్పుడు ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి కొంచెం స్థానభ్రంశం కలగడానికి, వాళ్ళకి బదిలీలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ నిమిత్తంగా కానీ, వ్యాపార నిమిత్తంగా కానీ కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి సంబంధమైన బంధువులకి అనారోగ్య సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మిత్రులతో సాధ్యమైనంత వరకు సఖ్యతగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి. వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా విరోధాలను పెంచుకోకూడదు. అలాగే ఈ జ్వరము, విపత్తులు కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రయాణాల్లో 2 వీలర్స్ నడుపుతున్నప్పుడు కానీ, 4 వీలర్స్ నడుపుతున్నప్పుడు కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారంలో వృష్ణ ప్రకోపం వలన వ్యాధులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి తోడు బంధుద్వేషం కూడా పెరిగిపోవడం వల్ల మీరు ఒక రకమైన మానసికమైన అనిశ్చితికి గురవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ అసహనాన్ని అంతటినీ కూడా ఇతరుల మీద ప్రయోగిస్తే కనుక కొత్త సమస్యలు వస్తాయి, కొత్త ఇబ్బందులు వస్తాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు ఎంత అవతల వాళ్ళు ఏం మాట్లాడినా కూడా మీరు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతే అక్కడ సమస్యలు తీరిపోతాయి. వాళ్ళు ఏదో 2 మాట్లాడినారని మీరు ఇంకో 4 మాట్లాడితే అక్కడ కొత్త సమస్య పెరుగుతుంది. దానివల్ల మీరు ఈ వారంలో ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి 13వ తేదీ నుంచి రవి
జన్మరాశిలోకే సంచారం చేయటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ ఈ ఈ శ్వాసకోశమైన ఇబ్బందులతో బాధపడే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కోపం కూడా బాగా పెరిగిపోతుంది. అలాగే ధన నష్టం కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వేళకాని వేళలో భోజనం చేయడం, వేళకాని వేళలో నిద్రపోవటం లాంటి సంఘటనలు కూడా జరుగుతాయి. అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఒత్తిడి బాగా పెరిగిపోయి విపరీతంగా అలసిపోయి మీరు ఏది పని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే బంధువులతోని మిత్రులతోని గొడవలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖచ్చితంగా కూడా మీ వ్యవహారాలన్నీ కూడా ఏదో ఒక రకమైన కొత్త సమస్యను తీసుకొచ్చి పెట్టాయి. అలాగే ఏదో ఒక రకమైన మీకు మానసికమైన ప్రశాంతతకు దూరం చేస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ వారంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అయితే ఆదాయం విషయంలో ఈ రాశికి చెందిన జాతకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం మీకు సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారంలో సూర్య అష్టకాన్ని ప్రతిరోజు ప్రాతకాలంలోనే మీరు పఠించండి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కూడా మీరు రెగ్యులర్గా పఠించండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఎర్రని బొత్తులతో దీపారాధన చేసి ఎర్రని పుష్పాలు, ఎర్రని పదార్థాలు నివేదించి మీరు అర్చనాది అభిషేకాలు చేస్తే కనుక ఖచ్చితంగా మీకు చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.